అందరికీ హాయ్ అండి. ధనుర్మాస సందర్భంగా మరో విల్లిపుత్తూరుగా పేరుగాంచిన గోదాదేవి సమేత శ్రీ మన్నారు రంగనాయక స్వామివారి ఆలయాన్ని గురించి తెలుసుకుందాం. అమ్మవారి కోరి కట్టించుకున్న ఈ ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన్నారు గోదాదేవి సమేత రంగనాథ స్వామి ఆలయం సుమారు 600 సంవత్సరాల క్రితం కట్టిన ఈ క్షేత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఒకే ఒక్క ఆలయంగా ప్రఖ్యాతి చెందింది. గాజులమ్మగాను పిలిచే ఈ దేవిని సంతాన ప్రదాయనిగా కొలుస్తారు భక్తులు. అమ్మవారే కోరి మరీ ఈ ఆలయాన్ని కట్టించుకుందని అంటారు. ఒకప్పుడు తిరువనంతపురంలో అప్పలదేశికుడు అలివేలమ్మ అనే జంట ఉండేవారు. వాళ్ళకి లేక ఒక కొడుకు పుట్టాక ఆ జంట దేశాటన చేస్తూ ఇప్పటి ఆదిలాబాద్కు చేరుకున్నారట. కొన్నాళ్లకు అప్పలదేశికుడు చనిపోవడంతో ఆ పిల్లవాడు చదువుకునేందుకు మేనమామల ఊరు తమిళనాడుకు వెళ్ళాడట. తండ్రి పేరే పెట్టిన ఆ పిల్లాడికి రోజులు గడుస్తున్న కొద్దీ వయసుతో పాటు దైవభక్తి కూడా పెరగడంతో ఒకరోజు రంగనాథస్వామి దేవాలయానికి వెళ్ళాడట. ఆ రాత్రి అతనికి ఆండాళమ్మవారు కలలో కనిపించి తనను కూడా రాయపురం తీసుకుపోమ్మని, అక్కడ గుడి కట్టించమని, గుడి ఏర్పాటుకు డబ్బులు అవంతలా అవే సమకూరుతాయని చెప్పిందట. నిద్ర లేచేసరికి అతనికి ఎదురుగా ఉయ్యాల్లో ఊగుతున్న అమ్మవారి విగ్రహం కనిపించిందట. కటిక పేదవాడైన అప్పలదేశికుడు అమ్మవారి విగ్రహాన్ని చేతుల్లోకి తీసుకొని ఆలయం కట్టించేందుకు అవసరమైన డబ్బు ఏర్పాటు గురించి ఆలోచిస్తున్న సమయంలో చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన జమీందారులు వచ్చి తమకు ముందు రోజు అమ్మవారు కలలో కనిపించి నీకు డబ్బు ఇవ్వమని ఆదేశించినట్టుగా చెప్పారట. అలా డబ్బు తీసుకున్న అప్పలదేశికుడు ఏదులాబాద్కు వచ్చి ఆలయాన్ని కట్టించి అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాడట. అప్పటి నుంచి ఈ కుటుంబీకులే ఆలయ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. క్రమంగా ఇక్కడికి వచ్చే భక్తులు ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేశారని అంటారు. అమ్మవారిని గాజులమ్మగా పిలవడం వెనుక ఓ మహిమాన్వితమైన కథ ప్రాచుర్యంలో ఉంది. ఇక్కడ గుడి కట్టిన కొన్నాళ్లకు ఆ ఊరికి గాజులు అమ్మే వ్యక్తి ఒకడు వచ్చాడు. ఆ సమయంలో ఓ చిన్న పిల్ల పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వచ్చి గాజులు వేయించుకొని నేను గుళ్ళో పూజారి కూతుర్ని అని చెప్పి పూజారి దగ్గర డబ్బులు తీసుకోమని చెప్పి వెళ్ళిపోయిందట. అతను పూజారి దగ్గరికి వెళ్ళి అడిగితే తనకు ఆడపిల్లలే లేరని చెప్పడంతో అమ్మవారే స్వయంగా వచ్చి గాజులు వేయించుకుని ఉంటుందని అర్థం చేసుకొని ఇద్దరూ దిగ్భ్రాంతి చెందారట. ఆ వర్తకుడు పూజారి గుడి తలుపులు తెరవగానే అమ్మవారి 2 చేతులకు అంతకుముందు వేయించుకున్న గాజులు కనిపించాయట. అప్పటి నుంచే అమ్మవారిని గాజులమ్మగాను కొలుస్తూ ప్రతి ఏటా నాగుల పంచమి నాడు దేవికి మట్టి గాజుల్ని సమర్పించడాన్ని ఓ సాంప్రదాయంగా పాటిస్తున్నారు భక్తులు. ఇంతటి మహిమాన్వితమైన ఆలయాన్ని గురించి తెలుసుకున్నాం కదా. మరి మీరు కూడా వీలు చేసుకొని ఈ ఆలయాన్ని దర్శించుకొని అమ్మవారి దివ్య ఆశీస్సులు పొందగలరు. అలాగే నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. అలాగే మీ ఆత్మీయులకు షేర్ చేయగలరు.